హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఎలా ప్రిపేర్ చేసుకుందామని చూద్దాం రండి. ముందుగా బండి పెట్టుకొని బండిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ కండి. మిర్చి కూడా 4 వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా వేగుతాయి కదా. కొంచెం త్వరగా వేగిపోతాయండి ఆనియన్స్ సాల్ట్ వేసేసుకుంటే. ఆనియన్ లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. చిన్న సైజు 2 టమాటా తీసుకున్నానండి. టమాటా కూడా వేగిపోయిందండి. చూసారా ఆయిల్ ఎంత పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం. మనకు అది వేగితేనే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. అది వేగకపోతే పచ్చివాసనకి అసలు కర్రీ తినలేము. అల్లం చిన్నపాయ పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసేసుకున్నామండి. అల్లం చిన్నపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. చికెన్ వేసేసుకున్నామండి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు చూపిస్తానండి. మళ్ళీ లోపు మూత తీయకుండా అలా పెట్టేసి ఉంచుతానండి. ఆవిరికి చక్కగా చికెన్ మగ్గిపోతుంది. మనం వెంటనే తీస్తూ ఉంటే చికెన్ మగ్గదు, పచ్చిగా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. 10 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారా? ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా ఉడకలేదు చేయలేదన్న ఆలోచన మనకు ఉండదు. ఒక 10 మినిట్స్ వదిలేద్దామండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన రెసిపీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం రండి. కర్రీ అయిపోయిందండి. కొంచెం చివరగా ఇంకా కసూరి మేతి, కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.